చూడండి ఫ్రెండ్స్, మా పప్పు చెక్కలు కరకర సౌండ్స్తో చాలా గొల్లగా ఎమ్మీగా ఉన్నాయి. నమస్కారం, మన తేజీజీ ఫుడ్స్కి స్వాగతం. సో ఈ ఎమ్మి పప్పు చెక్కలు మన తేజీజీ ఫుడ్స్లో ఏ విధంగా తయారు చేస్తున్నారో చూద్దాము. ముందుగా 1 కేజీ వరిపిండి తీసుకోవాలి. దానిలోనికి కొంచెం ఉప్పు, ఇంట్లో చేసిన వెన్నపూస, దానికి సరిపడినంత వెన్నపూస వేసి పిండికి బాగా రుద్దాలి, మొత్తం కలిసేటట్టుగా. అది ఏ విధంగా అంటే ఇలా ముద్ద చేస్తే ముద్దగా అయ్యేటట్టుగా కలపాలి. కలిపిన తర్వాత మన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని పిండిలోకి వేయాలి. మరియు దాంట్లోకే మన సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టాలి. ఈ సగ్గు బియ్యాన్ని ఒక 2-3 అవర్స్ నానబెడితే అవి కొంచెం మెత్తగా అవ్వాక ఆ సగ్గు బియ్యాన్ని కూడా మన వరిపిండిలోకి వేయాలి. తర్వాత ఆ 1 కప్పు నానబెట్టిన పెసరపప్పును కూడా వేయాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఈ మిశ్రమాలన్నిటినీ పిండికి బాగా కలిసేటట్టుగా ముందుగా 1 మినిట్ వరకు బాగా కలుపుకోవాలి. తరువాత దానికి సరిపడే నీళ్లు తీసుకుని దాన్ని కొంచెం మరిగించి చల్లారిన తర్వాత ఆ నీళ్లు వేసి పిండికి బాగా రుద్దుకుని ఒక ముద్దగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మూకిడి పెట్టుకుని ఆ మూకిడి బాండీలో తగినన్ని ఆయిల్ వేసుకుని ఈ పప్పు చెక్కలని పిండిని ఆయిల్ మరిగే లోపులో మనం ఈ ముద్ద నుంచి చిన్ని ఉండలుగా చేసుకుని దాన్ని ఒక పూరీ ప్రెషర్తో చిన్న అప్పడాలుగా చేసుకుని ఈ కాగిన నూనెలో వేయిస్తే మనకి అవి ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. వచ్చిన వెంటనే వాటిని తీసి ఒక బాండీలో వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేస్తే మనకి పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి. మీకు గనుక ఈ హోమ్ మేడ్ పప్పు చెక్కల్ని టేస్ట్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ కానీ వెబ్సైట్ కానీ ఇచ్చాము. మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఆల్ ఓవర్ కంట్రీ డెలివరీ చేస్తాం.